ఇప్పుడు మనకి మీరు ఏదైతే నాకు ఆన్లైన్లో పంపించిన కాపీస్ ఉన్నాయో వాటిని మాత్రమే అందులో టాపర్స్ వచ్చి డిస్ప్లే చేసాం. మనం ఆఫ్లైన్లో చేసిన కాపీస్ని డిస్ప్లే చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మీ ర్యాంక్స్లో స్కోర్స్లో వాటిని రిఫ్లెక్ట్ చేయలేదు. ఇప్పుడు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాపీస్. అండ్ ఇంకో కాపీ చూడండి, ఇలాంటిదే మోడల్. ఓకే, యా, ఈ కాపీకి మధ్య మనకి 1 మార్క్ డిఫరెన్స్ ఉంది. ఈ కాపీకి నెక్స్ట్ కాపీకి మధ్య. లెట్స్ లుక్ ఇన్ టు దిస్. ఇక్కడ లెజిబిలిటీ రైటింగ్ అనేది ఎఫెక్టివ్గా లేదు, బట్ ఈ కాపీ ఎక్స్ట్రా 1 మార్క్ వచ్చింది. మీరు చూస్తే ఇప్పుడు ఇది రైటింగ్ కదా, ఇప్పుడు ఈ కాపీ మనందరి రైటింగ్ ఒకవేళ అనుకుందాం ఇలానే ఉంది, పెద్దగా ఎక్స్ట్రాడినరీ హ్యాండ్ రైటింగ్ లేదు. ఓకే, ఈ రైటింగ్ చూస్తున్నారు కదా, ఇది ఎలా ఉంది? ఈ రెండిట్లో మనకి ఏది బెటర్గా ఉంది? దిస్ కాపీ ఈజ్ బెటర్ దాన్ ద ప్రీవియస్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిజిబిలిటీ, నీట్నెస్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, రైట్? బట్ ఇక్కడ 75.5 అండ్ అక్కడ 76.5 డిఫరెన్స్ ఉంది, 1 మార్క్ డిఫరెన్స్ ఉంది. ఏంటిది గమనిస్తే ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చూడండి. మనం ఇందులో ప్రతి ఒక్క కీవర్డ్ని, అంటే మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేసే కీవర్డ్ ఉంటుంది కదా, మీకు లాస్ట్ క్లాస్లో కీవర్డ్ ఓరియంటెడ్ అప్రోచ్ అని తీసుకున్నా, గుర్తుందా? అందులో సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ప్రతి క్వశ్చన్కి ఎక్కువ కంటెంట్ కవర్ చేశారు, మ్యాక్సిమం కీవర్డ్స్. అంటే ఈవెన్ మనం మోడల్ ఆన్సర్లో మనం ఇచ్చే వాటికన్నా కూడా ఎక్కువ పాయింట్స్ కవర్ చేయగలిగారు. సో అందువల్ల కీ ఫీచర్స్ సచ్ యాజ్ ఇన్ క్వశ్చన్స్, ఇప్పుడు ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ వచ్చిందంటే హీ కవర్డ్ కాంప్రహెన్సివ్లీ అండ్ చాలా షార్ట్ కట్లో రాయగలిగారు, కాబట్టి ఎక్కువ కాంప్రహెన్సివ్గా రాయగలిగారు. ఈ పాయింట్స్ చూస్తే క్రొనాలజికల్గా మీరు ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ ఒకటే ఆన్సర్ చూడండి. ఇందులో ఇటు నుంచి మొత్తం హిస్టారికల్ డెవలప్మెంట్స్ ఆఫ్ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అని చూడండి. ఇందులో ఏ ఒక్క పాయింట్ విడిచిపెట్టలా, ఈ రోట్ ఎవ్రీథింగ్. అంటే ఫస్ట్ క్వశ్చన్లోనే అంటే హైయెస్ట్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ క్లియర్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ రైటింగ్తో అట్లీస్ట్ రైటింగ్ అంత ఎఫెక్టివ్గా లేకపోయినా అట్లీస్ట్ వాట్ హీ మెయింటైన్ హియర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి స్పేస్ చూస్తే ఎక్కడికక్కడ స్పేస్ కంఫర్టబుల్గా ఉంది చదువుకోవడానికి, అండ్ లెటర్స్ కూడా ఈజీగా ఉన్నాయి, అంతే ఎలిజిబిలిటీ. బట్ నీట్ హ్యాండ్ రైటింగ్ లేదు. మోర్ ఆర్ లెస్ ఇక్కడంతా కూడా మనకి కంటెంట్ మీద బేసి ఉంది. దిస్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ అనాలిసిస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్టాన్షియేషన్, దాంతో పోలిస్తే ఇది 1% తక్కువ. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రెజెంటేషన్. ఇక్కడ కంటెంట్ చూడండి, ఒక్కొక్క ఫస్ట్ క్వశ్చన్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఈ ఆన్సర్ చూస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ తెలంగాణ అని అటెంప్ట్ చేసినప్పుడు జస్ట్ మనకి 2 పేజెస్కి యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ఉంది. 2 పేజెస్ ఇవ్వడం కూడా గొప్ప విషయమే, కాదని కాదు. అండ్ ఇచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ దీంతో కంపేర్ చేసి చూడండి, అదే క్వశ్చన్ ఇక్కడ రాసినప్పుడు ఆన్సర్ ఎంత కాంప్రహెన్సివ్గా ఉంటుందని. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఇది మీకు డిస్ప్లే చేసింది. ఓవరాల్గా 150లో మనకి 75 to 76. అండ్ సెకండ్ పాయింట్ వెరీ క్లియర్, ఇక్కడ ఇంపార్టెంట్, ఈ రెండిట్లో కూడా టోటల్ 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మనం ఎట్ ఎనీ కాస్ట్ ఒక్క క్వశ్చన్ విడిచిపెట్టినా అది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఈ పేపర్లో మనకు ఒక క్వశ్చన్ కంప్లీట్గా అడ్రస్ అవ్వలేదు, దానివల్ల ఇతనికి ఇంకొక 2-3 మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండేది, 1 మార్క్ తగ్గింది. వేర్ హీఈస్ మోర్ ఎఫిషియంట్, అవునా కదా? ఈ ఆన్సర్ కాపీ చాలా బాగుంది, కంటెంట్ ఉంది, లెజిబిలిటీ ఉంది, నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంది, 100 out of 100 అన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి, కీవర్డ్స్ని అన్నీ ఉన్నాయి. మీరు రివ్యూస్ చూస్తే కూడా మోరల్లెస్ సిమిలర్గా ఉంటాయి. బట్ ఇందాకటి ఆ కాపీలో ఇప్పుడు ఇది చూస్తే మీరు ఈ రివ్యూస్లో డీటెయిల్గా ఉంది, రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అక్కడ కూడా కీ ఫీచర్స్ కాంప్రహెన్సివ్గా అడ్రస్ చేశారు, ప్రతి కీవర్డ్ని బాగా కవర్ చేయగలిగారు. సో ఇందులో ఎగ్జాంపుల్స్ కూడా పర్ఫెక్ట్గా రిలవెంట్గా ఉన్నాయి, అక్కడ కూడా అంతే ఉంది, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
సో ఇందులో వచ్చేసరికి ఏముంది, ఒక క్వశ్చన్ డైల్యూట్ అయింది, కరెక్ట్గా రాయలేదు, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ తెలిసిపోతుంది అనుకోండి. అక్కడ ఏమవుతుంది, అన్ని క్వశ్చన్స్ అడ్రస్ చేయగలిగారు కాంప్రహెన్సివ్గా. అంటే రైటింగ్లో ఇక్కడ ఒక వీక్నెస్ ఉంది, ఇక్కడ ఏ వీక్నెస్ లేదు, ఇక్కడ ఒకటే కొంచెం క్వశ్చన్ ఒకటి పర్ఫెక్ట్గా మనకి అడ్రస్ చేయలేకపోతే ఒక మార్క్ తగ్గింది. ఇక్కడ క్వశ్చన్స్ అన్ని పర్ఫెక్ట్గా అడ్రస్ చేశారు, రిలవెంట్గా రాశారు. దాంతో పోలిస్తే దీని ప్రెజెంటేషన్ పర్సంటేజ్ తక్కువ, ప్రెజెంటేషన్ స్టాండర్డ్ కొంచెం తక్కువ, బట్ స్టిల్ 1 మార్క్ ఎక్కువ. అంటే మనకి ఇక్కడ ఎట్లయితే మనకి మార్కు తగ్గడానికి కర్ణుడు చావుకి 1000 కారణాలు ఎట్లుంటుందో, మార్కు పెరగడానికి కూడా అట్లా. అంటే మనం ఇందులో ఏది పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉన్నంత మాత్రాన మనకి మార్క్స్ 100% రిలేటివ్లీ బెటర్గా వస్తాయని చెప్పడానికి లేదు. అన్నిట్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మనకు ఒక ఏరియా వీక్ ఉందనుకోండి, దాన్ని మనం ఎలాగో ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఒకటే స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అలవాటైన వాళ్ళు ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ ఎక్స్ట్రాడినరీ హ్యాండ్ రైటింగ్ రాయమంటే రాయలేరు, ప్రాక్టికల్గా అవ్వదు. సో వాట్ ఈస్ ద ఓన్లీ అడ్వాంటేజ్ దట్ దే హ్యావ్ ఇన్ దేర్ హ్యాండ్? ఇప్పుడు దాదాపు 20-25 సంవత్సరాలు, కొంతమంది 30 సంవత్సరాల పాటు రాసి ఉన్నారు కదా, ఆ రాసిన హ్యాండ్ రైటింగ్ ఇప్పటికిప్పుడు 3 నెలల్లో మారమంటే మారదు. సో ఎప్పుడో వాళ్ళ చిన్నప్పుడు స్కూలింగ్ మీద డిపెండ్ అయి ఉంది, ఇది మన మీద కూడా డిపెండ్ అయ్యలేదు. సో స్కూలింగ్ మీద డిపెండ్ అయిన అంత చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ కండిషన్ ఇప్పుడు మారమంటే మారినప్పుడు మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఇది ఒక రియలిస్టిక్ ఎగ్జాంపుల్. అంటే చాలా బాగా రాయగలిగిన పర్సన్ ఒక మార్క్లో వెనకబడి, ఇంకొక పర్సన్ అంత ఎఫెక్టివ్గా నీట్ హ్యాండ్ రైటింగ్తో ప్రజెంటేషన్ లేకపోయినా ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకునే అవకాశం దేనివల్ల ఉంది అంటే, ఓన్లీ ఎలిమెంట్ మీ చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఇప్పుడు కంటెంట్. ఆ కంటెంట్ ప్లస్ టైం మేనేజ్మెంట్ అండ్ రిలవెంట్గా రాయడం. మనం ఇప్పుడు ఏం చేయడానికి లేదు, వేరే ఆప్షన్. ఇదైతే 100% మన చేతిలో ఉంటుంది, ఇదైతే 100% మన చేతిలో ఉంది. ఇంకొకరు గమనించాల్సింది ఏంటంటే, ఎవరికైతే హ్యాండ్ రైటింగ్ బాగుందో చిన్నప్పటి నుంచి, అడ్వాంటేజ్ అది, వాళ్ళు ఏ ఒక్క పర్సెంట్ కూడా చాయిస్ తీసుకోకుండా మిగతా వాళ్ళతో ఈక్వల్గా కంటెంట్ విషయంలో పోటీ పడగలగాలి. ఆ ఒక్క ఛాన్స్ తీసుకోకుండా చేస్తే అది 100% మళ్ళీ మనకి రిజల్ట్ రావడానికి స్కోప్ ఉంటుంది ఆ ఒక్క చోటు. సో ఇది మనకి పర్ముటేషన్స్, కాంబినేషన్స్ చాలా. ఒకటి ప్రెజెంటేషన్ ఉంది, రెండోది కంటెంట్ ఉంది. అండ్ కంటెంట్ విల్ హ్యావ్ మోర్ వెయిటేజ్, ఓకే, దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం టైంలో విత్ ఇన్ టైం అన్ని క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయగలగాలి అండ్ రిలవెంట్గా హ్యాండిల్ చేయగలగాలి. రాసేటప్పుడు ప్రతి క్వశ్చన్ని మనం 100% రిలవెంట్గా హ్యాండిల్ చేయగలగాలి, అన్ని క్వశ్చన్స్ హ్యాండిల్ చేయగలగాలి. ప్రెజెంటేషన్ పార్ట్లో కొంచెం డైల్యూషన్ ఉన్నా సరే మనం అన్ని క్వశ్చన్స్ని రిలవెంట్గా ఫుల్ కంటెంట్తో ప్రెజెంట్ చేయగలిగితే మనం లిస్ట్లో ఉండడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇది నేను ఓవరాల్గా మన అసెస్మెంట్. ఇలా చాలా బాగా రాసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. ఇందులో నుంచి ఇప్పుడు ఫస్ట్ నుంచి రాస్తున్న వాళ్ళలో ఓవరాల్గా మనం అప్లోడ్ చేసిన కాపీస్ కానీ, నేను ఆఫ్లైన్లో చేసిన కాపీస్లో కొంతమంది ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు మనకి సబ్మిట్ చేసిన వాళ్ళు కానీ, ఇక్కడ ఇందులో నుంచి డెఫినెట్లీ మనకి ర్యాంకర్స్ అవ్వడానికి స్కోప్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఓన్లీ థింగ్, ఇదే మొమెంటం, ఇంతే కంటెంట్, ఇంతే స్టాండర్డ్, ఇంతే కన్సిస్టెన్సీ, ఇంతే హార్డ్ వర్క్ని నెక్స్ట్ 100 రోజులు కనబరిస్తే చాలు. చాలామంది సార్ టాపర్స్ కాపీస్ షేర్ చేయమండి, టాపర్స్ కాపీస్ షేర్ చేయండి అంటే, అది టెలిగ్రామ్లో ఇప్పుడే షేర్ చేయకూడదు. కాబట్టి మన ఇంటర్నల్గా మన స్టూడెంట్స్కి దీన్ని డిస్ప్లే చేసి చెప్పచ్చు. మీరు దీన్ని బేస్ చేసుకొని కొంత నేర్చుకుంటారు. ఇప్పుడు మీ అందరికీ పబ్లిక్గా వాటిని షేర్ చేయడం కన్నా ఒక సెషన్ జస్ట్ తీసుకొని చూపిస్తే సరిపోతుంది. ఆబ్వియస్లీ మనకి ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఆ కాపీస్ అన్నీ మన ఛానల్స్లో షేర్ చేస్తాం. అందులో మీ కాపీస్ కూడా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఉండాలి. సో అలసిపోయి ఉన్నాం ఇప్పటికే, ఇంకా లాస్ట్ మైల్ ఒకటి ఉంది. ఐ థింక్ ఆ మైల్ ఒకటి మనం రీచ్ అవుతాము సక్సెస్ఫుల్గా. మీకు ఇంకేమన్నా ఒకవేళ ఆ కాపీ కంప్లీట్గా చూస్తా అంటే నా మొబైల్లో ఉంటుంది, మీరు చూస్తూ ఒక్కొక్కటి కంపారిటివ్గా చూసుకోవచ్చు. ఓకే, మోస్ట్లీ నేను రేపు కూడా ఇటువైపు వస్తాను, ఆఫ్టర్నూన్ 2 to 6 ఇక్కడ ఉంటాను, ఎల్లుండి కూడా ఉండొచ్చు. సో ఎవరైనా కానీ ఏదైనా కాపీ అప్లోడ్ అవ్వడంలో ఇష్యూ ఉందంటే ఆఫ్లైన్ వచ్చి నాకు ఇవ్వండి. ఆన్లైన్ కనుక మీరు అలా చేయగలిగితే ఇంత ఎఫెక్టివ్గా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, ఫీడ్బ్యాక్ అనేది ఇక్కడ డైల్యూట్ కాకుండా ఇంతే స్టాండర్డ్లో మనం చివరి వరకు ఇవ్వడానికి 100% ప్రయత్నం చేద్దాము. ఓకేనా? రైట్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.
తెలుగు మీడియం వాళ్ళకి ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఉంటాయి, దానివల్ల పెన్ను ఎక్కువ సార్లు పైకి లేపి కిందికి దింపాలి మనం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కర్సివ్ రైటింగ్ ఉంటుంది కాబట్టి వేగంగా రాయగలుగుతారు. ఇది మనకున్న ఛాలెంజ్, మేజర్ ఛాలెంజ్. లెట్స్ సీ వన్ థింగ్. తెలుగు మీడియంలో ఇంకొక అవకాశం ఉంది. ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కన్నా తెలుగు మీడియంలో ఉన్నటువంటి పదాలను సంక్షిప్తీకరించే అవకాశం ఎక్కువ ఉంది. మనం క్లుప్తంగా రాయగలం, చాలా తక్కువ పదాల్లో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వగలం. మీరు ఇప్పుడు కాపీ ఎవాల్యుయేట్ చేయడానికి వచ్చినప్పుడు నేను అదే మేజర్గా తెలుగు మీడియం కాపీస్కి నేను చెప్తుంది ఇదే. ఇప్పుడు నేను ఎవాల్యుయేట్ చేస్తుంది తెలుగు మీడియం కాపీ ఇది. ఇప్పుడు మనం ఇందులో ఉన్న కాపీనే నేను ఇక్కడ చదివి వినిపిస్తాను. దీన్ని ఎలా క్లుప్తంగా రాయొచ్చు అనేది మీకే అర్థమైపోతుంది, చూడొచ్చు. ఇప్పుడు సపోజ్ ఆనాటి ఏపీ ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు చర్యలు, దీనిలో భాగంగా పివి గారు నార్మూలికి కోర్టు తీర్పులకు అనుగుణంగా వారి వారి ప్రాంతాలను బదిలీ చేసి చర్యలకు పూనడం, ల్యాండ్ సీలింగ్ ఆర్డినెన్స్తో భూ క్రయ విక్రయాలను ఆపివేయడం, ల్యాండ్ సీలింగ్ బిల్లును కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా ప్రవేశపెట్టడంతో ఆంధ్ర భూస్వాములు పెట్టుబడిదారులు వ్యతిరేకమయ్యారు. అంతేకాకుండా ఎమ్మెల్యే మూర్తిరాజు తన ప్రత్యర్థిని సమర్థిస్తూ వ్యతిరేకంగా వెళ్ళారు. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కార్యదర్శి సుబ్రహ్మణ్యం బదిలీతో పివి విభేదాలు వచ్చాయి. ఇదంతా ఉందా? సో వాట్ షెల్ ఐ డూ హియర్? దాదాపు ఇది 6, ఇంకా ఇంకో 2 లైన్స్ కూడా ఉంది. సో నేను ఒకటే సింపుల్గా 2-3 లైన్లలో చెప్తాను, చూడండి. ఇదే మనం రాస్తే పర్ఫెక్ట్గా తెలుగు మీడియం వాళ్ళు రాస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహారావు ముల్కీకి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు, వాటికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగుల నిరసనలు, ఉదాహరణకి రాజకీయంగా కూడా దీనికి సంబంధించిన వ్యతిరేక పునరేకీకరణలు చోటు చేసుకున్నాయి అని ఎగ్జాంపుల్ నేమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి రాసి వదిలేస్తారు. అంటే మనము విడదీయడం, స్టెప్ బై స్టెప్ రాయడం, క్రొనాలజీ అరేంజ్ చేసుకోవడం, సింపుల్గా అవన్నీ 1 స్టేట్మెంట్లో వాటిని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగడం. అంటే మొత్తం మీరు ఏం చేస్తున్నారు, మీ దగ్గర సమాచారం బాగుండి తెలుగు భాష మీద పట్టుండడం వల్ల ఎక్కువ వివరిస్తున్నారు. అదే శక్తిని మనం ఏం చేయొచ్చు, మీ దగ్గర సమాచారం ఇంత బాగా నెరేషన్ చేయగలుగుతారు మాతృభాష కాబట్టి, దాన్ని మనం ఎలా మార్చాలి? సంక్షిప్తీకరించడం మీద ఫోకస్ చేయాలి. ఎలా విడగొట్టాలి అనే దాని మీద ఫోకస్ చేయాలి. 4 సెంటెన్సెస్ని 2 సెంటెన్సెస్గా మార్చి ఒక సెంటెన్స్లో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకొక సెంటెన్స్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చేటట్టుగా చూసుకోవాలి, ఇంత వివరణ లేకుండా. అంటే నేను దీన్నే ఇక్కడ రీరైట్ చేస్తున్నా. ఇప్పుడు ఎలా రీరైట్ చేయొచ్చాను? సో మనం అల్పాక్షరాల్లో అనల్పార్థం ఉండేలా చూసుకోవాలి. అది తెలుగు మీడియంకి సాధ్యం. ఏది? అవును, 200 వర్డ్స్ రాయాలి. కంటెంట్ ఎక్కువ ఇస్తాం, ఇంకోటి సంక్షిప్తీకరిస్తాం. 200 మీరు ఒకటి గమనించండి, ఏంటంటే 200 వర్డ్స్ కంపల్సరీ ఇవ్వడం కాదు, క్వశ్చన్కి కావాల్సిన సమగ్ర సమాచారం ఇవ్వడం. అందులో ఒక 10 పదాలు ఎక్కువ ఉండొచ్చు, 10 పదాలు తక్కువ ఉండొచ్చు. ఇక పద పరిమితి అంటే అర్థం 200 పదాలు అనేది ఒక అందాజా, అంతే. అందాజా ఇస్తారు తప్ప క్వశ్చన్ కంప్లీట్గా అడ్రస్ కానప్పుడు మీరు ఎన్ని పదాలు రాస్తే ఏమి ఉంది యూజ్? సో ఎగ్జామినర్ ఏమి పదాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడు అక్కడ. మనకు అక్కడ స్పెసిఫిక్గా ఒక 2-2.5 పేజెస్ మనం రాసుకుంటే చాలు. 2-2.5 పేజెస్ రాసేటప్పుడు మన టైం లిమిట్ ఎంత ఉంది? 12 minutes పర్ క్వశ్చన్ ఉంది. 1 minute క్వశ్చన్కి సంబంధించిన స్ట్రక్చర్ ఒకవేళ వేరే వేరే కారణాలకి మనం పక్కన పెట్టిన టైము 11 minutesలో రాయగలగాలి. 1 నిమిషంలో మనం సుమారు 20 పదాలు రాయాలి. 1 నిమిషంలో 20 పదాలు రాయడం అనేది తెలుగు మీడియంకి కష్టమే కాదు, ఎందుకంటే బ్రెయిన్ మిగతా వాటికన్నా ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. నిజం, మీరు 20 పదాలు ఇప్పటికిప్పుడు రాయగలుగుతారు. 1 నిమిషంలో 20 పదాలు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ బై డిఫాల్ట్ రెడీగా ఉంటాయి. ఇప్పుడు నేను డిక్టేట్ చేస్తున్నప్పుడు మీరు వేగంగా రాస్తారు, మీరు ఆలోచించి రాసినప్పుడు కొంచెం స్లో అవుతుంది. అంటే మీ ఆలోచనకి మీ పెన్ను పేపర్ మీద పెట్టడానికి మధ్య గ్యాప్ని ఫిల్ చేసేసుకోవాలి వేగంగా. అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రెడీలీ అవైలబుల్ ఉంటే స్పీడ్గా రాయగలుగుతాం. అందుకే కదా మీకు కీవర్డ్ ఓరియంటెడ్ అప్రోచ్ అని ఇలా పెడుతుంది. వేగం పెరగాలంటే మన బ్రెయిన్లో పాయింట్స్ వేగంగా రిప్లికేట్ అవ్వాలి. క్వశ్చన్ ఇలా చూడంగానే వెంటనే ఆ పాయింట్స్ 10 బయటికి వచ్చేసేయాలి. ఆ క్వశ్చన్ చూడంగానే 10 పాయింట్స్ బయటికి రావాలంటే మనం దానికి ముందే ఒక 20 పాయింట్స్ని రాసి పెట్టుకొని ఉండాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. అవన్నీ కూడా ఒక ఎక్సర్సైజ్, బ్రెయిన్ ఎక్సర్సైజ్. ఓకే, తెలుగు మీడియంలో ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఏముందంటే మీ బ్రెయిన్ ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ని అక్కడ రిఫ్లెక్ట్ చేయడానికి మధ్య టైం గ్యాప్ అసలు ఉండదు. మీ మనసులో అనిపించిన విషయాన్ని వేగంగా వ్యక్తం చేయగలుగుతారు. అది తెలుగు మీడియం అడ్వాంటేజ్, అది మాతృభాషకున్న అడ్వాంటేజ్. అది ఆ వ్యక్తం చేసేటప్పుడు సంక్షిప్తీకరించుకోవడము, ఇన్ఫర్మేషన్ ఆర్గనైజ్ చేయడం అనేది వేగంగా జరగాలి. ఇంకొంచెం
ఆ, ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయొచ్చు అంటే దాన్ని స్క్రిప్ట్ చేంజ్ చేసి యూజ్ చేయొచ్చు. ఏ రకమైన ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేస్తారు? ఆల్రెడీ పారిభాషిక పదం ఉన్న తర్వాత యూజ్ చేయకూడదు కదా. ఇప్పుడు శాస్త్ర సాంకేతికత ఉన్న తర్వాత మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అని రాస్తే తప్పేం లేదు, కానీ ఉన్న తర్వాత యూజ్ చేయక్కర్లేదు కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న దగ్గర కృత్రిమ మేధ అని రాస్తున్నారు. కృత్రిమ మేధ అని ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయక్కర్లేదు కదా. అది మీకు ఎక్స్ట్రా బర్డెన్ కూడా కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తెలుగులో స్క్రిప్ట్ చేంజ్ చేసి రాయడం కన్నా, ఇంగ్లీష్ స్క్రిప్ట్ని తెలుగులో రాయడం కన్నా కృత్రిమ మేధ అని రాయడం ఇంకా తేలిక అవుతుంది కదా. అంటే మీరు కొన్ని కీవర్డ్ ఏదైతే పరిభాష ఉందో ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పారిభాషిక పదాల పైన పట్టుంటే వేగంగా వస్తుంది. ఇంగ్లీష్ పదాలు అవసరం ఎప్పుడు పడుతుంది మనకి? ఒక పారిభాషిక పదం తెలుగులో అందుబాటులో లేనప్పుడు. అలా లేనప్పుడు ఆ స్క్రిప్ట్ చేంజ్ చేయొచ్చు. స్క్రిప్ట్ మాత్రమే చేంజ్ చేస్తారు, ట్రాన్స్లేషన్ చేయక్కర్లా. స్క్రిప్ట్ అంటే లిపి. ఇప్పుడు మనం ఈ తెలుగు భాషని ఇంగ్లీష్లో టైప్ చేస్తాం కదా, అది స్క్రిప్ట్ అంటున్నాను. అవును, అది అనువాదం చేయక్కర్లా, స్క్రిప్ట్ చేంజ్ చేసి రాసేయచ్చు. అనువాదం చేయాల్సిన అవసరం. ఇప్పుడు జీవ సాంకేతికత అని ఉంది, జీవ సాంకేతికతనే రాస్తున్నాం మనం. బయోటెక్నాలజీ అని రాయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని సందర్భాల్లో మనకి ఖచ్చితంగా ఇప్పుడు జన్యు ఉత్పరివర్తనం ఉంది, మ్యూటేషన్ ఉంది, దానికి స్పష్టమైన పదాలు ఉన్నాయి, అది ఎగ్జామినర్కి అర్థమయ్యేది. 90% మనకి బయోటెక్నాలజీలో అసలు మీరు అన్నట్టు ఎక్కడుందండి? బయోమాగ్నిఫికేషన్ అన్నో ఆ ఒక్క పదాన్ని యాజ్ ఇట్ ఈస్గా బయోమాగ్నిఫికేషన్ అని రాసేయచ్చు. బయోమాగ్నిఫికేషన్ లాంటివి ఏం రాసినా తప్పులేదు. బయో అక్యుములేషన్, బయోమాగ్నిఫికేషన్ ఇలాంటివి రాసినప్పుడు తప్పులేదు. స్క్రిప్ట్ చేంజ్ చేసి రాస్తున్నాం అక్కడ. ఎగ్జామినర్కి అక్కడ ఫ్లో ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, మీరు సెంటెన్స్ రాయట్లేదు కదా, పారిభాషిక పదాలు రాస్తున్నారు. మీరు ఇంగ్లీష్ సెంటెన్స్ని తెలుగులో రాయట్లేదు కదా, ట్రాన్స్లేషన్ లాగా కానీ యాజ్ ఇట్ ఈ స్క్రిప్ట్ కానీ రాయట్లేదు కదా. సమాచారాన్ని తెలుగులోనే సహజంగా ఇస్తున్నప్పుడు పారిభాషిక పదాలు తెలుగులో ఉన్నవి తెలుగులో రాస్తారు. తెలుగులో ఆ పారిభాషిక పదం గుర్తు రాకపోతే వెంటనే ఇంగ్లీష్ పదాన్ని అక్కడ రాస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇంగ్లీష్లో రాసినంత మాత్రం తప్పు లేదు, దానికి అసలు ఏమి ఇబ్బంది లేదు. అది మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఓకే, ఫస్ట్ మీరు ఆ ఫియర్ పోవాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి మీ పారిభాషిక పదాల మీద మీకు పట్టు రావాలి. పట్టు రావడానికి మనం ఎక్కువ సార్లు దానికి సంబంధించిన బుక్స్ రిఫర్ చేస్తూ ఆ కీవర్డ్స్ తయారు చేసుకుంటూ వస్తుంటాం. 90% మనకి యూపీఎస్సీలో అయితే ఒక కండిషన్ ఉంది. యూపీఎస్సీలో నాట్ మోర్ దెన్ 10% వర్డ్స్ షుడ్ బి యూస్డ్ అదర్ దెన్ ద లాంగ్వేజ్ దట్ యూ హ్యావ్ చూజెన్. అంటే ఏంటి? యూపీఎస్సీలో నోటిఫికేషన్లో, అఫీషియల్ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు, 10% పైగా పదాలను నువ్వు ఎంచుకున్న భాష కాకుండా ఇతర భాషలో యూజ్ చేయడానికి లేదు. 10% అంటే 150 పదాల్లో సమాధానం రాయాలంటే 15 పదాలు మాత్రమే మనం ఇంగ్లీష్ భాషను ఉపయోగించడానికి అవకాశం ఉంది. 15 పదాలకు మించి ఇంగ్లీష్ భాషను ఉపయోగిస్తే ఆ ఆన్సర్ చెల్లుబాటు కాదు, ఆ రాసిన పాయింట్ చెల్లుబాటు కాదు. మీరు తెలుగు మీడియం అనేది చూస్ చేసుకున్నారు, యూపీఎస్సీలో తెలుగు మీడియంలో రాస్తున్నారు. 150 పదాల్లో 140 పదాలు మీరు తెలుగులో రాసి మిగతా 10 పదాలని ఇంగ్లీష్లో రాయొచ్చు. ఇంగ్లీష్ పదాలను ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్ అని ఒకటి ఉంది, ఐఎన్డిసి COP 21లో వచ్చింది. అప్పుడు మీరు COP 21 ఐఎన్డిసి అంతా కానీ నిర్ధారిత ఉద్దేశిత లక్ష్యాలు సంథింగ్ అని రాయడానికి కష్టం కదా, అలా రాయాల్సిన అవసరం లేదు. అక్కడ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్ ఐఎన్డిసి అని స్పష్టంగా ఇంగ్లీష్ పదాలనే వాడచ్చు. తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయగలరు. యూపీఎస్సీలో కండిషన్ ఉంది అంటున్నా, యూపీఎస్సీలో ఆప్షన్ ఇచ్చారు. యూపీఎస్సీలో మనం 10% పదాలను మనం ఎంచుకున్న భాష కాకుండా ఇంగ్లీష్ భాషను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనం రాయాల్సి వస్తే ఇక్కడ COP 21లో భాగంగా నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయి, ఐఎన్డిసి అని బ్రాకెట్లో పెట్టచ్చు, ఎస్డిజి అని బ్రాకెట్లో పెట్టచ్చు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని ఎస్డిజి అని ఇంగ్లీష్ స్క్రిప్టే ఎస్డిజి అని పెట్టి తర్వాత ఎస్డిజి అని ఇంగ్లీష్ వే వాడచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం బ్రాకెట్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకి బ్రాకెట్ ఎస్డిజి అని ఇచ్చాం కాబట్టి. ఓకే, సో మనం డైరెక్ట్ చేయడం మీద మనము ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఎగ్జామినర్కి కన్వే చేసుకోగలిగితే అప్పుడు ఎగ్జామినర్ నుంచి ఇష్యూ ఉంటుంది. ఎస్డిజి అనేది రాసిన లేదా మనకి ఇందాక చెప్పినట్టు ఐఎన్డిసి అని రాసిన ఏమి ఇబ్బంది లేదు. అవి నేరుగా ఇంగ్లీష్ అక్షరాలనే వాడచ్చు. ఐ ఇంగ్లీష్ పదం, ఎన్ ఇంగ్లీష్ పదం వాడచ్చు అక్కడ. ఓకే, షార్ట్ కట్స్ ఉంటాయి కదా అవి. అండర్లైన్ ఏదైనా సైడ్ హెడ్డింగ్స్ చేయడం ఇబ్బంది లేదు, పారాగ్రాఫ్స్ మధ్యలో చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది నో ప్రాబ్లం. ఇప్పుడు అలాగా ఇక్కడ
దీని మధ్యలో మీకు నచ్చిన చోట అండర్లైన్ చేసుకుంటా అంటే కాదు. కాదు అంటే అదేమి ఇన్స్ట్రక్షన్ స్పష్టంగా ఇచ్చారని కాదు, ఎగ్జామినర్ ఫ్లో డిస్టర్బ్ అవుతుందా లేదా ఏపీపీఎస్సీలో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి. బట్ టీఎస్పీసీకి స్పష్టమైన స్పెసిమెన్ కాపీ రిలీజ్ చేయలేదు, దీనికే ఇన్స్ట్రక్షన్స్ లేవు. మనమే ఏం చేస్తున్నామంటే ఈ సైడ్ హెడింగ్స్ వరకు ఇబ్బంది లేదు, సైడ్ హెడింగ్స్లో ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు. ఈ సైడ్ హెడింగ్స్ ఇంకా మీకు అడ్వాంటేజ్ కూడా ఇక్కడ అండర్లైన్ చేసుకోవడంలో, ఈ సైడ్ హెడింగ్స్ విషయంలో. ఎందుకంటే మెయిన్ హెడింగ్ సైడ్ హెడింగ్ అని ఇస్తున్నాం, ఇక్కడ మధ్యలో మనం అండర్లైన్ చేయట్లా. అండర్లైన్ చేయడాన్ని మనం వద్దు అని చెప్తున్నాం. ఓకే, వద్దు అని ఎందుకు చెప్తున్నాం అనేది ఎగ్జామ్లో మనకి ఏ విధమైన క్లారిటీ లేదు కాబట్టి మనం అది రాయాల్సి వచ్చేటట్టుగా అంత లెందీ నెరేషన్స్ కూడా ఉండవు. ఇంకా సింపుల్గా 3-4 లైన్స్ ఉన్నప్పుడు లెందీ నెరేషన్ ఎందుకు ఉంటుంది? అప్పుడు మధ్యలో హైలైట్ చేయాల్సిన కీవర్డ్స్ అంటూ ఏముండవు. ఆ కీవర్డ్ అనేది మనం ఒక లెఫ్ట్ సైడ్ హెడింగ్ ఇచ్చేస్తున్నాం ఆల్రెడీ. అలా ఇచ్చిన సందర్భాలు ఉన్నప్పుడు ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన నెసెసిటీ లేదు.